తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవరిది? సార్ 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 కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలాగా? స్నానం చేసి కుండ ఎందుకూడదు? అయ్యో ఎందుకంత భయం? లేదే. బజార్లో దెబ్బలు తగిలి పడున్న నిన్ను నేనే కార్లో వేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. డాక్టర్ని పిలిపించి గాయాలకు వైద్యం చేయించి ఎంతో శ్రమపడ్డాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గోడకి ఎవరైనా చెప్తారేమిటి? నా మొహం చూసి చెప్పచ్చుగా. మొహం చూస్తే చెప్పలేనే. ఏ అంత అసహ్యంగా ఉందా? అంత మాట మిమ్మల్ని ఎందుకంటారండి? ముందా టవల్ తీసేస్తే. తీసేసా. నా ఉద్దేశం అది కాదండి. టవల్ తీసేసి వేరే చీర కట్టుకురండి అని చెప్పొచ్చానంతే. ఏమిటి మీకు అసలు చీరలేవా? లేకే లక్షన్నాయి. కానీ నా బతుకులో మొదటిసారిగా చీర కట్టుకు రమ్మన్న మగాణ్ణి నిన్నే చూశాను. ఇదేంటండి? నేను నోరు జారి మాట అనడం లేదు. దుప్పటి తీసినట్టు టవల్ తీసి పక్కన పడేసి ఏదో గొప్ప పని చేసినట్టు తీసేసా అని మైక్లో చెప్పినట్టు చెప్తోంది. వస్తోంది. ఇంతకు ముందు టవలు, ఇప్పుడు ఎలా వస్తుందో? హ్యాండ్కర్చీఫా? నువ్వు చుక్కవేగా? అవును. చిత్తూరు చిన్న కిష్టయ్య గారు ఉంచుకున్న చిట్టెమ్మ కూతురు చుక్కనే. నేను జ్ఞాపకం ఉన్నానా? జ్ఞాపకం ఉండటం వల్లేగా నిన్ను ఇంతవరకు తీసుకొచ్చాను. 2 ఏళ్లకి ముందు నువ్వు పట్నం వచ్చేసావని ఎవరో చెప్పగా విన్నాను. ఎలా ఉండేదానివి? ఎందుకు ఇలా అయిపోయావు?
చిన్నకిష్టయ్య గారు చనిపోయాక ఆ ఊళ్ళో ఉండలేకపోయాం. అమ్మ పేరున్న కాస్త కొండ్ర అమ్మేసి నేను అమ్మ ఈ ఊరు వచ్చేసాం. ఈ పట్నాల్లో ఉండే బ్రోకర్లు పెట్టే బాధలు భరించలేక అమ్మ విసిగిపోయింది. ఆవిడకు మరో మార్గం ఏదీ కనిపించలా. నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పనేది మనిషికే గాని మనసు కంటదని అమ్మ చెప్తూ ఉండేది. అప్పటి నుంచి ఇలా అయ్యాను. మా అయ్యగారు అంటుండేవారు, హృదయం ఉన్న మనుషులకి అన్ని కష్టాలే వస్తుంటాయని. నువ్వు అయ్యగారు అనగానే నా జ్ఞాపకం వస్తోంది. ఆ ఊరి దేవుడి గుళ్ళో ఎప్పుడూ ఆయనే సన్నాయి వాయించేవారు కదా. ఆయన చచ్చిపోయేప్పుడు నువ్వు పక్కన లేవని విన్నానే. నాకు అదంతా జ్ఞాపకం చేయక నా పాత బతుకు మర్చిపోయి ఒక యంత్రంలో బతుకుతున్నాను. నేను వస్తాను. రత్నం, మనూరి వాడివి, తెలిసిన వాడివి. నేనేదైనా ఓ మాట చెప్తే కాదనవనే నమ్మకంతో కోరి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నన్నేం చేయమంటావు? చెప్తాను, వింటావా? కూర్చో. వదులు. రత్నం, ప్రతిరోజు మా ఇంటికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ తృప్తి కోసం మేము నవ్వుతూ ఉంటాం. వాళ్ళ తత్వాన్ని బట్టి మా నవ్వులకి డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు కూడా మనసనేది ఒకటి ఉంటుందని ఒక్కళ్ళు ఆలోచించరు రత్నం. ఈవేళ నుంచి నీ మనసు మార్చుకోదలుచుకున్నాను. నువ్వు కాదనక నువ్వు నాకు తోడుగా ఉండిపోతానంటే ఇంకేమీ అక్కర్లేదు రత్నం. లే, నువ్వనేదేమిటి? నువ్వు నన్ను ఉంచుకుంటానంటున్నావా? ఇది ఉంచుకోవడం ఎలా అవుతుంది? అవును, డబ్బు లేని ఆడదాన్ని మగాడు ఉంచుకుంటాడు. నీకు డబ్బు ఉంది కాబట్టి నువ్వు ఉంచుకుంటానంటున్నావా? పోనీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓహో, కూర్చో. పెళ్ళనే బంధం స్వర్గంలో నిర్ణయించబడుతుంది, పడగదిలో గట్టి పడుతుంది. నీకు అనుబంధం తెలీదు, మర్చిపో. రత్నం, ఏయ్, ఒకవేళ అడిగావు కదా అని జాలిపడి నేను నిన్ను చేసుకుంటే సముద్రం పొంగుతుంది, అరుంధతి తెగిపడుతుంది, అగ్ని ఆరిపోతుంది. వస్తా. నీకోసం ఎక్కడెక్కడో వెతుకుంటున్నానయ్యా. రత్నం, రత్నం, రత్నం. అదిగో ఆయలే. ఏమండి, కస్తూరి ఉండేది ఇక్కడేనా? అవునవును. తాళం వేసింది. బయట తాళం వేసి లోపల కూర్చున్నారు. అది కాదమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలిసేమో అని. తెలియదు బాబు, ఒంటి మీ జ్వరంతోనే ఆ పిల్ల బయటికి వెళ్ళింది. ఆ పిల్లని ఎత్తుకుంటూ అన్నగారు బయలుదేరాడు. ఇంతవరకు ఇద్దరు అయిపోలేరు. వాకిలి తెరిచింది కదా అని నేనే తాళం వేశాను. అలాగా? మరే నువ్వెవరు బాబు? కస్తూరి వస్తే రత్నం వచ్చాడని చెప్తారా? అన్నగారితో కూడా చెప్పమంటావా? వస్తాను. ఏం కావాలి సార్? ఏం కావాలి? కస్తూరేనమ్మాయి. ఆ గొడవలు మాకు తెలియవు. మా బేరం చెడగొట్టగా వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. సార్, అసలు నన్నేమడకు దయచేయి. సార్, కస్తూరినమ్మాయి వచ్చిందే? వస్తుంది, రావచ్చు. వస్తే రాగానే ఉత్తరం ఏమంటా చాలా. ఎంత వయసైనా తాపత్రయం పోదు, ఇంకా సంపాదించాలనే. అయ్యా రండి సార్, ఏం కావాలి సార్? మీ దగ్గర పడుకొని రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి చూసారా? 1,00,000 మంది వస్తూ పోతుంటారు, ఎవరో ఎట్టా తెలుస్తుంది? ఆ పేరు కస్తూరండి.
ఏమయ్యా పళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలని అడుగుతావా, నీ పేరేంటని అడుగుతావా? Fantastic. Who played this? తిరువారూరు దొర రాజరత్నం పెళ్ళి. Oh, genius. నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను. ఇది వింటూనే నేర్చుకోవాలని ఆశగా ఉంది. మీ షాప్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఉందే? ఓఎస్ 1 minute. This is the instrument. వెరీ నైస్. మీకు ఇది ప్లే చేయటం వచ్చా? కొద్దిగా వచ్చు. ప్లీజ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment. ఎవరిల్లు ఇది? సార్ 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 కొంప మునిగిపోయింది. ఇప్పుడు ఎలాగా? స్నానం చేసి కుండ ఎందుకూడదు? అయ్యో ఆగమంటే ఎందుకంత భయం? లేదే. బజార్లో దెబ్బలు తగిలి పడున్న నిన్ను నేనే కార్లో వేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. డాక్టర్ని పిలిపించి గాయాలకు వైద్యం చేయించి ఎంతో శ్రమపడ్డాను. మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గోడకి ఎవరైనా చెప్తారేమిటి? నా మొహం చూసి చెప్పొచ్చుగా. మొహం చూస్తే చెప్పలేనే. ఏ అంత అసహ్యంగా ఉందా? అంత మాట మిమ్మల్ని ఎందుకంటారండి? ముందా టవల్ తీసేస్తే. తీసేసా. నా ఉద్దేశం అది కాదండి. టవల్ తీసేసి వేరే చీర కట్టుకురండి అని చెప్పొచ్చాను అంతే. ఏమిటి మీకు అసలు చీరలేవా? లేకే లక్షన్నాయి. కానీ నా బతుకులో మొదటిసారిగా చీర కట్టుకు రమ్మన్న మగాణ్ణి నిన్నే చూశాను.
ఇదేంటండి, నేను నోరు జారి మాట అనడం లేదు, దుప్పటి తీసినట్టు టవల్ తీసి పక్కన పడేసి ఏదో గొప్ప పని చేసినట్టు తీసేసా అని మైక్లో చెప్పినట్టు చెప్తోంది. వస్తోంది. ఇంతకు ముందు టవలు, ఇప్పుడు ఎలా వస్తుందో. హ్యాండ్ కర్చీఫా? నువ్వు చుక్కవేగా? అవును, చిత్తూరు చిన్నకిష్టయ్య గారు ఉంచుకున్న చిట్టెమ్మ కూతురు చుక్కనే. నేను జ్ఞాపకం ఉన్నానా? జ్ఞాపకం ఉండటం వల్లేగా నిన్ను ఇంతవరకు తీసుకొచ్చాను. 2 ఏళ్లకి ముందు నువ్వు పట్నం వచ్చేసావని ఎవరో చెప్పగా విన్నాను. ఎలా ఉండేదానివి? ఎందుకు ఇలా అయిపోయావు? చిన్నకిష్టయ్య గారు చనిపోయాక ఆ ఊళ్ళో ఉండలేకపోయాం. అమ్మ పేరున్న కాస్త కొండ్ర అమ్మేసి నేను అమ్మ ఈ ఊరు వచ్చేసాం. ఈ పట్నాల్లో ఉండే బ్రోకర్లు పెట్టే బాధలు భరించలేక అమ్మ విసిగిపోయింది. ఆవిడకు మరో మార్గం ఏదీ కనిపించలా. నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పనేది మనిషికే గాని మనసు కంటదని అమ్మ చెప్తూ ఉండేది. అప్పటి నుంచి ఇలా అయ్యాను. మా అయ్యగారు అంటుండేవారు, హృదయం ఉన్న మనుషులకి అన్ని కష్టాలే వస్తుంటాయని. నువ్వు అయ్యగారు అనగానే నా జ్ఞాపకం వస్తోంది. ఆ ఊరి దేవుడి గుళ్ళో ఎప్పుడూ ఆయనే సన్నాయి వాయించేవారు కదా. ఆయన చచ్చిపోయేప్పుడు నువ్వు పక్కన లేవని విన్నానే. నాకు అదంతా జ్ఞాపకం చేయక నా పాత బతుకు మర్చిపోయి ఒక యంత్రంలా బతుకుతున్నాను. నేను వస్తాను. రత్నం, మనూరి వాడివి, తెలిసిన వాడివి. నేనేదైనా ఓ మాట చెప్తే కాదనవనే నమ్మకంతో కోరి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నన్నేం చేయమంటావు? చెప్తాను, వింటావా? కూర్చో. వదులు. రత్నం, ప్రతిరోజు మా ఇంటికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ తృప్తి కోసం మేము నవ్వుతూ ఉంటాం. వాళ్ళ తత్వాన్ని బట్టి మా నవ్వులకి డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు కూడా మనసు అనేది ఒకటి ఉంటుందని ఒక్కళ్ళు ఆలోచించరు రత్నం. ఇవాళ నుంచి నీ మనసు మార్చుకోదలుచుకున్నాను. నువ్వు కాదనక నువ్వు నాకు తోడుగా ఉండిపోతానంటే ఇంకేమీ అక్కర్లేదు రత్నం. లే, నువ్వనేదేమిటి? నువ్వు నన్ను ఉంచుకుంటానంటున్నావా? ఇది ఉంచుకోవడం ఎలా అవుతుంది? అవును, డబ్బు లేని ఆడదాన్ని మగాడు ఉంచుకుంటాడు. నీకు డబ్బు ఉంది కాబట్టి నువ్వు ఉంచుకుంటానంటున్నావా? పోనీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓహో, కూర్చో. పెళ్ళనే బంధం స్వర్గంలో నిర్ణయించబడుతుంది, పడగదిలో గట్టి పడుతుంది. నీకు అనుబంధం తెలీదు, మర్చిపో. రత్నం, ఏయ్, ఒకవేళ అడిగావు కదా అని జాలిపడి నేను నిన్ను చేసుకుంటే సముద్రం పొంగుతుంది, అరుంధతి తెగిపడుతుంది, అగ్ని ఆరిపోతుంది. వస్తా.
ఎక్కడెక్కడో వెతుకుంటున్నానయ్యా. రత్నం 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 అదిగో ఆయలే. ఏమండి, ఆ, కస్తూరి ఉండేది ఇక్కడేనా? అవునవును. తాళం వేసింది? ఆ, బయట తాళం వేసి లోపల కూర్చున్నారు. అది కాదమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలిసేమో అని. తెలియదు బాబు. ఒంటి మీ జ్వరంతోనే ఆ పిల్ల బయటికి వెళ్ళింది. ఆ పిల్లని ఎత్తుకుంటూ అన్నగారు బయలుదేరాడు. ఇంతవరకు ఇద్దరు అయిపోలేరు. వాకిలి తెరిచింది కదా అని నేనే తాళం వేశాను. అలాగా? మరే నువ్వెవరు బాబు? కస్తూరి వస్తే రత్నం వచ్చాడని చెప్తారా? అన్నగారితో కూడా చెప్పమంటావా? వస్తాను. ఏం కావాలి సార్? ఏం కావాలి? కస్తూరేనా అమ్మాయి? ఆ గొడవలు మాకు తెలియవు. మా బేరం చెడగొట్టగా వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. సార్ అసలు నన్నే అడక్కు దయచేయి. సార్, కస్తూరిన అమ్మాయి వచ్చిందా? వస్తుంది, రావచ్చు. వస్తే రాగానే ఉత్తరం ఏముంటా చాలా. ఎంత వయసైనా తాపత్రయం పోదు, ఇంకా సంపాదించాలనే. అయ్యా రండి సార్, ఏం కావాలి సార్? మీ దగ్గర పడుకొని రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి చూసారా? 1,00,000 మంది వస్తూ పోతుంటారు, ఎవరో ఎట్టా తెలుస్తుంది? ఆ పేరు కస్తూరండి. ఏమయ్యా, పళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలని అడుగుతావా, నీ పేరేంటని అడుగుతావా? Fantastic. Who played this? తిరువారూరు దొర రాజరత్నం పెళ్ళి. Oh, genius. నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను. ఇది వింటూనే నేర్చుకోవాలని ఆశగా ఉంది. మీ షాప్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఉందే? ఓఎస్, 1 minute. దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్. వెరీ నైస్. మీకు ఇది ప్లే చేయటం వచ్చా? కొద్దిగా వచ్చు. ప్లీజ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.